ఇక ఇంకేమున్నాయి ఇక్కడ వార్తలు. స్థానిక ఎన్నికలపైన నేడు స్పష్టత అంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇదే ఇంతకుముందు మనం చదివినాం కదా, అదే వార్త. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, దుద్దిల్ల, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు ఉన్నారు. వీళ్ళందరూ పోయి కలిసి ఏం మాట్లాడారు? స్థానిక ఎన్నికల మీద స్పష్టత ఇవ్వండి, భూభారతి చట్టంలో పలు సవరణలు, రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ఫీజు వసూళ్లు, సాదా బైనామా అంశాలపై మంత్రివర్గంలో చర్చ, ఉద్యోగులు రైతాంగ సమస్యలపై తుది నిర్ణయము, ఇక హ్యోమ్ రోడ్ల నిర్మాణ విధానంలో మార్పులు, కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫారసులు, 3 DAలు వెంటనే ఇవ్వండి, మిగతా 2 DAలు PRCలో కలపండి, PRC ఫిట్మెంట్ 51% ఇవ్వండి, సప్లిమెంటరీ బిల్లులు ఒక దఫాలో క్లియర్ చేయండి, హెల్త్ కార్డుల అంశాన్ని త్వరగా తేల్చండి. ఇట్లా అన్ని రకాలుగా మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ జేసీ విజ్ఞప్తి చేస్తూ పదవి విరమణ వయసు పెంపు వద్దంటూ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం అంటే ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జూలైలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులు లేవనెత్తిన ఆ అంశాలు వ్యవసాయ సీజన్ను సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులు, DAలు, ఆర్థికేతర అంశాలు పరిష్కారంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టంలో పలు సవరణ చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. మొత్తంగా కేబినెట్ భేటీలో కీలక అంశాలంటూ వార్త కనిపిస్తుంది. వేములవాడ కోడెల మృతిపై కూడా నేడు కేబినెట్లో చర్చ ఉంటుందంట. మా వాళ్ళు అంటారు అన్న స్థానిక సంస్థల గురించి చదివాయని చెప్పేసి మా SC వాళ్ళు కూడా అంటారు. అంటే ఎట్లా అయిపోయింది ఈ స్థానిక సంస్థల ఇంట్రెస్ట్, ఈ MPTC, ZPTC, పంచాయతీ ఎన్నికలు అంటే ఇక ఆఖరికి ఆ ఊరు నేర్చిపెట్టి హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు కూడా సర్పంచ్ ఉంటే బాగుంటుంది. ఊళ్ళో ప్రతి చిన్న విషయానికి మనం అధికారులతో మాట్లాడలేం. ఇంటి ముంగల బుగ్గబోయినా, ఇంటి ముంగల మోరి మొత్తం జామ్ అయినా, ఇక ఏం జరిగినా కూడా ఊళ్ళో మంచైనా చెడైనా సర్పంచ్ అనేటోడు ఉండాలి. సర్పంచ్ అనే వ్యక్తి ఉంటే అన్నీ అరుచుకోవచ్చు. ఎందుకంటే సర్పంచ్ అనే వ్యక్తి ఎప్పటికీ మనవులోనే ఉంటాడు, మనవులనే పుట్టినాడు. కాబట్టి మామ, బావ, కాక, అన్న, తమ్ముడు అని పిలుస్తూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఎక్కువ ఉంటాయి. సర్పంచ్ ఎవరు గెలిచినా అది మనోడైనా, మందోడైనా, మంచోడైనా, చెడోడైనా ఆ రిలేషన్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా సంఘటన జరిగినా ఓ పోలీస్ స్టేషన్కి పోవాలన్నా, ఇంకో దగ్గరికి పోవాలన్నా, ఓ పంచాయతీ దింపాలన్నా సర్పంచ్ సాబుని పట్టుకొని పోవాలి. మరి అటువంటి సర్పంచ్ సాబు లేక, సర్పంచ్ సాబు సేవలు అందక దాదాపు 50,000 రైతులు ఊళ్ళలో. అందుకే మా SCO గారు కూడా అంటున్నారు, మా ఎడిటర్లు కూడా అంటున్నారు, ఈ స్థానిక సంస్థల గురించి చదవన్న చాలామంది ఊళ్ళలో దీని గురించే డిస్కషన్ చేసుకుంటారు వాట్సాప్ గ్రూప్లని. గత నెల 2 నెలల నుంచి కూడా మనం అదే చెప్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు అగవచ్చే ఇప్పుడు అప్పుడు దీపావళి, దసరా, సంక్రాంతి అని అబ్బో ఎన్నో ముచ్చట్లు వచ్చినాయి. కానీ ఏది కన్ఫర్మ్ కాకపోయా. ఎందుకంటే అనేకమైనటువంటి అడ్డంకులు, ఓవైపు SC వర్గీకరణ, ఇంకోవైపు BCల 42% రిజర్వేషను, ఇట్లా చాలా అడ్డంకులు వచ్చినాయి. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి. వర్గీకరణ అయిపోయింది, 42% రిజర్వేషన్ పార్లమెంటు ముంగిటి ఉన్నది. ఇక మిగిలింది ఏంటంటే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలేమో రాజ్యాంగబద్ధంగా 42% కావాలంటున్నారు. కాంగ్రెస్ ఏమో అది ఇప్పట్లో కాని పని, మేము మా కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నాం. కాబట్టి జూలై ఎండింగు, ఆగస్టు ఫస్ట్ వీక్ ఈ 2 నెలల ఈ మధ్య గ్యాప్లో ఒక 45 రోజులలోనే MPTC, ZPTC, సర్పంచ్ ఎన్నికలు ఈ 3 ఖతం చేసి పాడేస్తాం. ఇక ఈ జూన్ ఎండింగ్ అంటే జూన్ చివరి వారం, జూన్ 25 నుంచి 30 తారీఖు వరకు మరి నోటీస్ ఇచ్చి నోటిఫికేషన్, ఈ సర్పంచ్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఇక జూలై చివరి వారము, ఆగస్టు ఫస్ట్ వీక్ లోపల కంప్లీట్ చేసి 15 ఆగస్టు జెండా వందనం నాడు కొత్త సర్పంచులతో సెల్యూట్ కొట్టిస్తామనే కాన్సెప్ట్లో ఉన్నది. సో ఇవాళ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంటుంది. కేబినెట్ భేటీలో జేఏసీ నాయకులతో కూడా అదే చెప్పినాడు. ఉద్యోగ జేఏసీ నాయకులు కూడా స్థానిక సంస్థల మీద క్లారిటీ కుంటుపడిపోతున్నాయి, కేంద్రం నుంచి వచ్చే పైసలు వెనకకపోతున్నాయి, అభివృద్ధికి అడ్డుపడుతున్నది. కాబట్టి సో దయచేసి సర్పంచ్ ఎన్నికల మీద ఒక క్లారిటీ ఇవ్వండి అంటే ఇవాళ మంత్రివర్గంలో డిస్కషన్ చేసి ఇవాళ సర్పంచ్ ఎన్నికల మీద రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేటటువంటి ఛాన్స్ అయితే క్లియర్గా అనిపిస్తున్నది. రైట్, ఏం చెప్పుకున్నాం? విజయోత్సవం గురించి చెప్పుకున్నాం. ఇక 2027 మార్చి 1 నుంచి జనగణన అంట. దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన